హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. మేము తయారు చేసే చార్కోల్ సోప్లో వాడేటటువంటి ఈ యొక్క చార్కోల్ పౌడర్ను ఏ విధంగా తయారు చేస్తాము అన్నది ఈ వీడియో ద్వారా మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. మేము కొబ్బరి పై పెచ్చులను మాత్రమే ఈ యొక్క చార్కోల్ సోపుకు మేము వాడుతామండి. మరి ఏ ఇతర పౌడర్స్ వాడము. మొదట కొబ్బరి పై పెచ్చులను తెచ్చుకొని వాటిని నిప్పులను వేసి బాగా అది ఈ విధంగా బొగ్గు అయ్యే విధంగా అంతసేపు దానిని ఉంచి వాటిని ఆ నిప్పుల నుండి తీసి నీటిలోనికి వేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఇవి అన్నీ కూడాను ఆ నిప్పులన్నీ కూడా ఆరి ఈ విధంగా బొగ్గులు అవుతాయి ఫ్రెండ్స్. ఇటువంటి ఈ బొగ్గులన్నీ కూడా ఒక పాత్రలోకి వేసుకొని వీటికి సరిపడేంత నిమ్మరసం ఒక భాగము, అందులోనే ఒక భాగం అంటే నిమ్మరసం 1:1 రేషియోలో నీటిని కలిపి ఇవి మునిగేంత వరకు ఆ యొక్క నిమ్మరసాన్ని పోసి 24 గంటల సేపు దీనిని అలాగే ఉంచాలి. వీలైతే వీటిని కూడా ఒక డబ్బాలో, ఒక ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసి గట్టిగా మూత కూడా బిగించి గాలిపోకుండా కూడా 24 గంటలు ఉంచినట్లయితే కూడా పర్వాలేదు. అలా 24 గంటలు అయిన తర్వాత వీటినే ఆ మిశ్రమాలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని నీటితో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన తరువాత వాటిని 1-2 రోజులు ఎండన ఎండించుకొని ఆ తర్వాత దానిని మనము పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క చార్కోల్ శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి చేసుకున్న తర్వాతనే మనము వాటిని ఆయిల్స్ రూపంలో మార్చుకొని సోపులకు వాడాలి. థ్యాంక్ యూ.